గంభీరమైనటువంటి సమయానికి వచ్చున్నాం. ఎందుకు? ఇప్పటి వరకు మన పట్ల వింత కార్యం జరిగించినటువంటి దేవుని మనము స్తుతించి ఆరాధించి, ఇప్పుడు మరి గంభీరమైన సమయం ఏంటి? ప్రభువారు నీ కొరకు నా కొరకు చేసినటువంటి అద్భుత యాగాన్ని బట్టి, ఆయన మన కొరకు ఇచ్చిన జీవాహారాన్ని బట్టి, అందులో యోగ్యముగా పాలు పొందటానికి, ఆయన రక్తంలో కూడా యోగ్యంగా పాలు పొందటానికి కొద్ది లేఖన భాగం ద్వారా మనలను మనము పరీక్షించుకునేదానికి, ఆ రీతిగా సిద్ధపడేదానికి అతి గంభీరమైన సమయానికి మనం వచ్చున్నాం. రండి, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 23 నుంచి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వేసి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిదే త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చెప్పాను. చాలు. 27వ వచనం అందరం కలిపి చదువుకుందాం. 27. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గురించి రక్తమును గురించి అపరాధం. 28 కూడా. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకుని వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలను. సహాయం కొరకు ప్రభు చూద్దాం. నన్ను మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, యేసుక్రీస్తు ప్రభువా, ఇప్పటి వరకు మరి పాటల ద్వారా ఆయన మరి తండ్రి ఆరాధన వర్తమానం ద్వారా బిడ్డల ఆరాధన ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి ఆయన మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు మరి గంభీరమైన సమయం మీరు మా కొరకు చేసిన ఆ బలియాగాన్ని బట్టి మీ శరీరం విని మీ రక్తంలో పాలు పొందడానికి మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆ రీతిగా యోగ్యమైన రీతిగా ఆయన శరీర రక్తంలో పాలు పొందడానికి ఆయన మమ్మల్ని కూడా సిద్ధపరిచేదానికి యోగ్యమైన లేఖన భాగంలో నా నోట్లో ఉంచి మాతో మాట్లాడండి. మరి ఆయన ఈ 25వ సంవత్సరం 7వ మాసం చివరి ప్రభుదిన వరకు మమ్మల్ని సంఘమును కూడా సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. మరి సజీవులుగా నిన్ను స్తుతించడానికి, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించేదానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అలాగే యోగ్యమైన రీతిగా మీ రక్తమాంసంలో చేయివేసేదాన్ని కూడా మమ్మల్ని సిద్ధపరచమని, మరి ఆన్లైన్ ద్వారా చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన మరి వాళ్ళకు కూడా అటు దీవెనల ఆశీర్వాదాలు దయచేసి మహిమ మీరు పొందాలని, మాకు కాదు మీ నామమునకే సకల మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడు మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు వారి దీవెనమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ అపొస్తలుడైన పౌలు నేను మీకు అప్పగించానని రాయట్లేదు, కానీ ఏమంటున్నాడు? నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. అలాగే మనము ఇష్టానుసారంగా కాదు, కానీ దేవుడు మన కొరకు ఏమైతే చేశాడో వాటిని గురించే మనలను మనం ఆ రీతిగా సిద్ధపరచుకోవాలి. అందుకని ఏమంటున్నాడు? కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక, ఎందుకు కొంతమంది అట్టి అవగాహన లేక ఇదేదో తీర్థమో ప్రసాదమో అని మరి ఆ రొట్టె ప్రసాదంగా, మరి ఆ రసము తీర్థంగా, ఆ రీతిగా అనాలోచనగా పాలు పొందిన కారణాన్ని బట్టి ఏమొస్తుందో ఇక్కడ అదే తెలియజేస్తున్నాడు. 30వ వచనంలో ఏమంటున్నాడు? 29లో ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. ఎందుకు? అది ఆయన శరీరమని, ఆయన మన కొరకు విరవబడిన శరీరమని, మన కొరకు కార్చినటువంటి రక్తమని వివేచింపక తిని త్రాగి వారు ఏం చేస్తారంట? వారికి ఆశీర్వాదాలు కాదు కానీ
వారు శాపమును కొని తెచ్చుకునేవారు ఉంటారని వ్రాయబడింది ప్రియులారా. అందుకనే అనేకులు బలహీనులను రోగులని ఉన్నారంట. అయితే మనము 31వ వచనంలో ఏమంటున్నాడు? మనలను మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదము. ఆ తీర్పు నుండి మనలను తప్పింపబడాలంటే ఏం చేయాలి? నీవు నన్ను నేనే పరీక్షించుకోవాలి. నేను నిన్ను, నీవు నన్ను ఎంతో సులభంగా పరీక్షిస్తాం వాళ్ళ బలహీనతలు బట్టి. అయితే మనలను మనము పరీక్షించుకోవాలి. అలాగే ఎదుటి వాళ్ళని పరీక్షించినప్పుడు 1 వేలు వాళ్ళ వైపు చూసినప్పుడు మన వైపు ఎన్ని వేలు చూపిస్తాయంట? 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయంట. కనుక ఆ రీతిగా మనం ఉండకుండా మనలను మనమే పరీక్షించుకునే వాళ్ళంగా రండి. మన మూలపాఠానికి యోవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 753వ పేజీ 25వ వచనం మరొకసారి అందరం కలిపి చదువుకున్నాం. 2:25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తున్నా అంటున్నాడు. ఎందుకు తినివేసేదానికి ఆయన అనుమతించాలి? అవన్నీ నా మహాసైన్యం అంటున్నాడు కదా, మరి ఎందుకు అనుమతించాలి? మరలా ఎందుకు వాటిని మనకు దయచేయాలి అనే దానికి ఇదే యోవేలు ఈ 2వ అధ్యాయం 17వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఎందుకు ఆ రీతిగా ఆయన మరలా మనకు ఇస్తాననే దానికి కారణం ఏంటి? 17వ వచనం ఇదే. ఇందులో యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడచుచు యెహోవా నీ జనుల ఎల్ల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎల్ల అన్యజనులు వారి దేవుడు ఆయన నామునకు ఘనత కలగటానికి. ఎందుకు? అన్యజనులు వారి దేవుడు ఆయన మరి నిరంతరము మన పట్ల కోపగించే ఆయన నిమిషం, ఆయన కోపం ఎట్లా ఉంటుందంట? ఆయన కోపం 1 నిమిషం మాత్రమే ఉంటున్నది. అయితే ఆయన దయ ఆయుష్కాలం. ఇక్కడ యోవేలు ప్రవక్తే కాదు కానీ దానియేలు గ్రంథకర్త కూడా మనకు ఈ సంగతులే తెలియజేస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో చూసినట్లయితే, అధ్యాయం అంతా చదువుకోవటానికి మంచిదే కానీ మనకు సమయం లేనందున కొద్ది లేఖన భాగంలో చదువుకుందాం. ఏమంటున్నాడు? మొదటి నుంచి చూసినట్లయితే, మాదీయుడుగా అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏడుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు పాడుగా ఉండాలి? ముందుగానే ప్రవక్త తెలియజేసి. అయితే ఏ ఒక్కడైనా విని మారు మనసు పొందాడా? ఎంత మాత్రమో లేదు ప్రియులారా. అందుకని యిర్మీయా సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అగుచున్నవని ఎట్లా అయినా గ్రంథముల వలన గ్రహించి, ఏంటి మనకేమైందిరా, నేను ఇక్కడ సుఖంగా ఉన్నాను కదా అనుకున్నాడా? ఈయన ఎలా ఉన్నాడంట? ఈయన గురించి ఏమని వ్రాయబడింది? ఇదే దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలో ఏమని వ్రాయబడింది? ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు ఈయన ఎన్ని రాజుల దగ్గర చేశాడు? అటు ఎవరి దగ్గర? మొట్టమొదటిగా కొనిపోయినటువంటి ఏ రాజు దగ్గర ఆయన చేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు? మొట్టమొదటగా ఆ బబులోను రాజు ఎవరైనా నెబుకద్నెజరు యెరూషలేమును పాడు చేసి అంతగా దేవుని ప్రేరేపణ చేత. అలాగే అతని కుమారుడైనటువంటి బెల్షాజరు, తర్వాత దర్యావేషు, ఆ తర్వాత చివరిగా కోరెషు. ఈ 4 రాజుల దగ్గర
ఆయన ఎంతో ఉన్నత పదవుల్లో ఉండి ఆయన రాజు తర్వాత తానే ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ, అదే 6వ అధ్యాయంలో రాయబడింది కదా, 120 మందిని మీద ఆయన ప్రముఖుడిగా చేయబడిన వాడుగా, అయితే అంత ఉన్నత స్థానంలో ఉండి ఎంతో ఆయన సుఖాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు. అక్కడ ప్రజలు ఏమైపోతే ఏమయ్యారని అనుకున్నాడా? ఎంత మాత్రమో లేదు. కానీ ప్రియులారా, దేవుడు తన హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి ఇక్కడ 9:3 ఏమైనా రాస్తున్నాడు? ఇక్కడ అయినా అంతటి నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయటానికి ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసి, అంత అవసరం ఏమొచ్చింది ఈయనకి? ఈయన వరకు ఈయన సుఖంగానే ఉంటున్నాడు కదా, అయినప్పటికీ కూడా తన జనులు ఆ రీతిగా ఉండకూడదని వారి అవమానాన్ని బట్టి అందుకనే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏమైనా తెలియజేస్తూ ఉన్నాడు? అంత సమయం లేదు. కానీ 7వ వచనం చదవాలి. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారము నొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యోదయ దేశములోను నివసించు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలు అందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ఏమంటున్నాడు ఆయన? ఈ దినమున మాకు సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి అట్టి ఆ సిగ్గును తీసివేయబడాలని ఆయన ఎంతో భారంతో ఏం చేశాడంట? ఆయన గోనె పట్ట కట్టుకొని ఏం చేశాడంటున్నాడు? ఉపవాసం ఉండి అంతటి నేను గోనె పట్ట కట్టుకొని ధూళి దాడిపైన తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ఆ పరిస్థితుల నుండి తప్పించేటువంటి ఆ దేవాది దేవునికి ఆయన ప్రార్థన చేసిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకు? ఆయన తన మనసును మార్చుకొని కృప చూపించే దేవుడని. అట్లు ఎంతోమంది ప్రవక్తలు ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడు? నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నేను మరలా మీకు ఇచ్చేదను అంటున్నాడు. అలాగూ మన పితరులకు ఏ రీతులుగా ఆయన దయచేశాడో కొద్దిని లేఖన భాగంలో చూసుకొని మనం ఆ రీతిగా ఆయన శరీరమునకు సాదృశ్యమైన రొట్టెలోను ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ రసంలోనూ పాల్పొందాం. రండి, సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 4-5 వచనాలు అందరము కలిపి చదువుకుందాం. 1వ సమూయేలు 30:4-5. ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలురాలైన అహీనోయము కర్మెలోన నాబాలు భార్యయగు అబీగయీలను దావీదు 2 భార్యలు చెరలోనికి పోబడగా చూసి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఎందుకు ఇంత కర్మ ఈయనకి రావాల్సి వచ్చింది? అతడు నా హృదయానుసారుడే అని రాయించారు కదా. మరి ఇదే మరి ఆయన 16వ అధ్యాయంలో చూస్తే సమూయేలు చేత మరి రాజుగా అభిషేకించబడ్డాడు కదా. ఎప్పుడు? సౌలు తర్వాత ఆయనే రాజు అవ్వాల్సిన వాడు కదా. అయినప్పటికీ కూడా ఈయనకు ఇలాంటి దురాస్థ ఎందుకు వచ్చిందంటే మన అవధేయతను బట్టి. వాళ్ళు కూడా మానవాతీతులు కాదు, శరీరంలో ఉన్నారు కనుక. అందుకని ఏలియా గురించి రాయబడింది కదా. ఏలియా ఎలాంటి వాడంట?
మన స్వభావం వంటి స్వభావము గల మనుషుడే. అందుకనే ఈయన కూడా ఏం చేశాడు, రండి జ్ఞాని అయిన సొలొమోను అదే తెలియజేస్తూ ఉన్నాడు. సామెత 28లో ఆయన ఏమంటున్నాడు, 26వ వచనంలో, 28వ సామెత 26వ వచనంలో ఏమంటున్నాడు, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అంటున్నాడు. ఈయన దేన్ని నమ్ముకున్నాడు, దావీదు తన మనస్సునే నమ్ముకుని బుద్ధిహీనుడిగా అయిపోయిన వాడుకుంటున్నాడు. ఏమంటున్నాడు, తన మనస్సులో నమ్ముకునివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పింపబడేవాడు. ఈయన అంతవరకు తన స్వచిత్తం మీద ఆధారపడి ఆ రీతిగా ప్రవర్తించిన కారణాన్ని బట్టి ఆయనకు వచ్చిన దురవస్థ ఏమిటి, ఇక ఏడవటానికి శక్తి లేనంతగా ఏడిచేటువంటి దురవస్థ ఆయనకు సంభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకనే యెహెజ్కేలు గ్రంథకర్త కూడా 13వ అధ్యాయంలో అదే తెలియజేస్తూ ఉన్నాడు. 3లో ఏమంటున్నాడు, యెహెజ్కేలు 13:3లో చూసినట్లయితే ఇక్కడ ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమీ కలగకున్నాను స్వబుద్ధిని అనుసరించిన అవివేక ప్రవక్తలు. స్వబుద్ధిని అనుసరించి వారికి ఏంటి, శ్రమ కలిగేది కాదు. అందుకనే మన స్వబుద్ధిని జ్ఞానైన సొలొమోను కూడా 3వ అధ్యాయంలో అదే తెలియజేస్తాడు. సామెతలో 3వ సామెతలో ఏమంటాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఇక్కడ ఈ దావీదు కూడా తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్న కారణాన్ని బట్టి ఇక్కడ అనేక శ్రమల ద్వారా ఆయన వెళ్ళవలసి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆయన స్వబుద్ధిని ఆధారము చేసుకున్నది? రండి, ఇదే సమూయేలు గ్రంథం 1వ సమూయేలు 21వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన వెళ్ళబోడని చోటుకు వెళ్ళాడు. తాను చెప్పవలసిన మాటలు యథార్థంగా చెప్పకుండా ఏం చెప్పాడు, అబద్ధం చెప్పాడు. మన పితరుడైన అబ్రహాం కూడా అబద్ధం చెప్పి ఏం చేశాడు, తన భార్య అయిన శారాను ఫరోకు అప్పగించవలసి వచ్చింది. అట్లాగే ఇక్కడ కూడా తాను స్వయంగా నష్టపోవడం కాదు కానీ మరి ఏం చేసిన వాడుకుంటున్నాడో మనకు తెలుసు. చదువుకోవటానికి అన్నిటికీ సమయం లేదు కనుక 21వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడు, 8వ వచనంలో చూసినట్లయితే, రాజు పని వేగిరముగా జరగాలని ఎరిగి నా ఖడ్గమైనను ఆయుధమైన నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైన ఈటైన ఉన్నదా అని దావీదు. ఎందుకు, అప్పుడు ఆయనకు 3 రోజుల నుంచి భోజనం కూడా లేని కారణాన్ని బట్టి ఇదిగో నీ యొద్ద ఆహారం ఏమైనా ఉన్నదా మొదటి నుంచి చూసుకుని మనకు తెలిసిన భాగంలో కనుక అక్కడ అహీమెలకు ఏమంటున్నాడు, సాధారణమైన రొట్టె 4వ వచనం, నా యొద్ద లేదు కానీ పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలను కలవని దావీదు అన్నప్పుడు, దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు, పనివారి బట్టలు పవిత్రమే, ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన రాజాజ్ఞను బట్టి అది. ఈయన రాజాజ్ఞను నెరవేర్చడానికి వచ్చాడు, అక్కడికి తన ప్రాణమును కాపాడుకోవటానికి వచ్చాడు. ఆ సంగతి తెలియజెప్పినట్లయితే పరిస్థితి వేరే రకంగా ఉండేదేమో, కానీ తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి అబద్ధమైన కారణాన్ని బట్టి ఏఫోదు ధరించినటువంటి 85 మంది సావుకు తాను కారకుడైనవాడు. ఒక చిన్న అబద్ధాన్ని బట్టి, తను చేసిన బుద్ధిహీనతను బట్టి, తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని అహీమెలకు దగ్గరికి వెళ్ళినందుకు పోనీ యథార్థం చెప్పినట్లయితే ఆయన యాజకుడు కనుక ప్రార్థన చేసి పంపించేవాడేమో, దీవించి అది ఒక పద్ధతిగా ఉండేదేమో. అయితే అలాగూ కాకుండా మేము రాజు పని మీద వెళ్తున్నాం కనుక మేము ఆ పని తొందరపాటులో, యుద్ధానికి వెళ్ళేవాడు ఏమైనా ఖడ్గం లేకుండా వెళ్తాడా? వెళ్తే ఏమవుతాడు, వాడు హతము చేయబడేవాడు. ఈయన ఏమని చెబుతున్నాడు ఇక్కడ, అదేమైనా నమ్మబుద్ధి అయ్యే కార్యమేనా? అయితే
అహీమెలకు నమ్మిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? రాజు పని వేగిరముగా జరగవాలని ఎరిగి నా ఖడ్గమైనను ఆయుధములను నేను తేలేదు. ఇక్కడ నీ వద్ద ఖడ్గమైన ఈటైన ఏదైనా కలదా అని అడిగినప్పుడు ఇక్కడ ఈ యాజకులు ఏలాలోయలో ఏమంటున్నాడు? ఈ యాజకుడు ఏలాలోయలో నీవు చంపిన గొల్యాతు అని ఫిలిప్తీని ఖడ్గమన్నది ఇదిగో అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గము లేదు. దాన్ని తీసుకుంటే నీకు ఇష్టమైన వాళ్ళ తీసుకొనమని దావీదు దానికి సమమైనది ఒక్కటి కూడా లేదని. అప్పటి వరకు ఆ ఖడ్గాన్ని 17వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ ఖడ్గాన్ని తృణీకరించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. 17వ అధ్యాయంలో ఇదే సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే 17వ అధ్యాయంలో ఆ కత్తిని గురించి ఈయన ఏమని తెలియజేస్తూ ఉన్నాడు? 45వ వచనం. మనకి అంత సమయం లేదు కనుక, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుతున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేల్ సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకు. ఈ సంగతులు మనము దైవజనుడి ముఖత ఎప్పుడో దావీదు చేసినటువంటి ఆ అవిధేయతను బట్టి నేర్చుకుంటూ వచ్చాం. అయినప్పటికీ కూడా ప్రోత్సాహకరంగా ఇప్పుడు దావీదు చేసిన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఆ చేసినటువంటి ఆ బుద్ధిహీనమైనటువంటి తన బుద్ధిని నమ్ముకుని వాడు ఏమంటున్నాడు? బుద్ధిహీనుడు. వాడికి శ్రమ, అలాంటి శ్రమలు ఈయన జీవితంలో రావటానికి ఏమంటున్నాడు? దానికి సమమైనది ఒకటి కూడా లేదు అని తీసుకుని పని. దాని ద్వారా ఏమన్నా శత్రువులను హతం చేశాడా? ఏమి చేయలేదు. కానీ మరలా తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నట్లయితే సౌలు 3000 మందితోటో మరి ఈసారి 5000 మందితో వచ్చి నన్ను పట్టుకుంటాడేమోనని ప్రాణ భయంతో ఈసారి ఎక్కడికి పారిపోతున్నాడు? ఇదే అధ్యాయంలో చూసినట్లయితే 10వ వచనం నుంచి ఏమంటున్నాడు ఇక్కడ ఈయన? అంతటా దావీదు 21వ అధ్యాయం 10వ వచనం 1వ సమూయేలు. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి ఏం చేశాడు? ఆ కత్తి తీసుకుని ఏమైనా మరి వేరొక సాటికి వెళ్తే ఎలాగుండేదో కానీ ఎక్కడికి వెళ్ళాడంట? ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన వీళ్ళెవరు? ఫిలిష్తీయులు. వీళ్ళు ఇజ్రాయిళ్లకు బద్ధ శత్రువులు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మనం చరిత్ర చూసుకున్నట్లయితే ఆది కాండంలోనే వీరు శపింపబడినటువంటి హాము వంశముల నుండి వచ్చిన వాళ్ళుగా ఉంటున్నారు. మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి. ఆది కాండం 10వ అధ్యాయంలో ఈ హాము సంతానాన్ని గురించి, అందులో నుంచి ఈ ఫిలిష్తీయులు, కస్లీయులు ఈ ఇజ్రాయెల్ జనాంగానికి విరోధమైనటువంటి ఆ జనాంగం అంతా కూడా వచ్చినట్లుగా. ఎందుకు వారు శపింపబడ్డారు? ఈ హాము తన తండ్రి దిశమలను చూసి దాన్ని కప్పకపోగా దాన్ని హైలైట్ చేసి ఏం చేశాడు? తన సహోదరులకు చెప్పిన కారణాన్ని బట్టి, అది నోవహు దృష్టికి ప్రతికూలంగా ఉన్న కారణాన్ని బట్టి ఆయన హామును శపించను. అటు శాపగ్రస్తమైనటువంటి ఆ దేశానికి ఈ దేవుని చేత అభిషేకింపబడి సౌలు తర్వాత రాజుగా ఉండవలసినటువంటి ఈ దావీదు తన బుద్ధిహీనతను బట్టి, తన అవిధేయతను బట్టి, తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఎక్కడికి వెళ్ళాడంట? ఆ ఆకీషు నొద్దకు. ఎక్కడ? ఆ గాతులో ఉన్నటువంటి ఈ గాతును గురించి ఈయనకి తెలియదా? ఈయన ఆ ఏలాలోయలో చంపినటువంటి ఎవరు? గొల్యాతు ఎక్కడి వాడు? ఈ గాతు. వాళ్ళు ఏమైనా మర్చిపోతారా? మర్చిపోలేదు. కనుకనే ఈ దావీదును చూడగానే వాళ్ళు ఏమని తెలియజేస్తూ ఉన్నారు? 11వ వచనంలో ఏమంటున్నారు? ఇక్కడ 21:11లో ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజుకాడ వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేసు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది
హతము చేసిననియు పాడిన పాటలు ఇతన్ని గుర్చే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహుగా మరి ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు ఈ భయాలు తనకు రావాల్సి వచ్చింది? ఇంకా కింద చూసినట్లయితే భయపడటమే కాదు కానీ తాను పిచ్చివాడుగా ప్రవర్తించవలసినటువంటి పరిస్థితి వచ్చింది ప్రియులారా. ఎందుకు? అక్కడ మరి మామూలు వ్యక్తిగా ఉంటే వాళ్ళు బంధించి మరి ఏమైనా చేయవచ్చు. అప్పుడు సౌలును బంధించి ఏం చేశారు వాళ్ళు? ఆ తలను ఛేదించి తీసుకుని వెళ్ళి వాళ్ళ దేవత గుడిలో అపహాస్యం చేయడానికి వేలాడు కట్టారు. అలాగే సంసోనును కూడా బంధించి ఏం చేశారు వాళ్ళు? ఆ కళ్ళు పీకి వేసి తిరగల విసురువారుగా చేసి ఆ దేవతను గురించి వాళ్ళు అలాంటి పరిస్థితులు తనకు కూడా వస్తాయేమని ఎరిగి ఏం చేసిన వాడుకుంటున్నాడు? ఇక్కడ కొంచెం జ్ఞానంగా ప్రవర్తించవచ్చు, పిచ్చివాడిగా ఆయన ప్రవర్తించాడని. కాబట్టి అందుకని వ్రాయబడింది కదా, కాబట్టి దావీదు వారి తన చర్యను మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీసు ఉమ్మి తన గడ్డం మీదకి కారణించుతూ ఉండెను. వారు అతను పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయొచ్చు. ఎంత కర్మ తెచ్చుకున్నాడు కదా. ఒకప్పుడు మరి ఆ ఇజ్రాయిల్ అందరూ కూడా భయపడి పారిపోయినప్పుడు, ఇదిగో ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగని అవసరం లేదు, నేను నా దేవుడైన యెహోవా పేరట వచ్చుతున్నాను, నీవు కత్తియు ఈటును తీసుకుని నా మీదకు వస్తున్నావని ఆ తిరస్కరించినటువంటి అంత బలాఢ్యుడైనటువంటి ఈ సుబుద్ధి కలిగినటువంటి ఈ దావీదు ఆయన బుద్ధి మాంద్యమ చేత ఏమైపోయిన వాడుకుంటున్నాడు? పిచ్చివాడుగా, పిచ్చి చేష్టలు చేయి వానితో ఇక్కడ ఆకీష్ అదే అంటున్నాడు. ఏమని? కావున ఆకీష్ రాజు, మీరు చూచితురా వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు మీరు ఎందుకు తీసుకుని వచ్చేది? పిచ్చి చేష్టలు చేయి వానితో నాకేం పని? నా సన్నిధిలో నుండి ఈ పిచ్చిలు తీసుకుని పొమ్మని. అప్పుడు వీడు నా నగరంలో రాతగునా అని ఆకీష్ చెప్పినప్పుడు వారు అతన్ని విడిచిపెట్టినప్పుడు, బ్రతుకు దేవుడా, బతుకుంటే బలుసాకు తినొచ్చు అన్నట్లుగా అక్కడి నుండి పారిపోయి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? అదోలాము గుహ. అది ఎక్కడ? ఇజ్రాయేల్ దేశంలోనే అదోలో 22వ అధ్యాయంలో చూసినట్లయితే అదోలాము గుహలోనికి తప్పించుకొని వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. ఎందుని బట్టి? అక్కడ యెహెజ్కేలు ప్రవక్త చెప్పినట్లుగా తమ స్వబుద్ధిని ఆధారం చేసుకున్న వారికి ఏమిటంట? శ్రమ సంభవించేటట్లుగా. అలాగే జ్ఞాని అయిన సొలొమోను 28-26లో ఏమని తెలియజేస్తూ ఉన్నాడు? తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు. ఆ బుద్ధిహీనతగా ప్రవర్తించిన కారణాన్ని బట్టి అన్ని పరిస్థితులు దావీదు జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రియులారా. అంత మాత్రమేనా? తాను చేసినటువంటి ఆ బుద్ధిహీనటువంటి కార్యాన్ని బట్టి ఏం చేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు? రండి 22వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే ఏమని వ్రాయబడింది? రాజు దోయగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పిన. ఎందుకు? అక్కడ ఉన్న తన సైనికులకు ఆజ్ఞాపించాడు, కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ యాజకులను చంపడానికి రాజాజ్ఞను కూడా వారు తిరస్కరించి చంపలేకపోయిన వారుగా ఉంటూ ఉన్నారంట ప్రియులారా. అందుకని ఇక్కడ 15వ వచనంలో ఏమంటున్నాడు? ఇక్కడ యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞించెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక వీళ్ళకొండ బుద్ధి కూడా ఈ సౌలుకి లేదు. యాజకులను చంపితే ఏమొస్తుందని, ఆ శాపం మన మీదకి వస్తుంది అనేటువంటి బుద్ధిహీనమైన పనితోటి ఏం చేశాడు? ఎఫోదు ధరించుకున్నటువంటి 85 మందిని చంపడానికి ఏమాత్రము కూడా వెనుకాడను. అయితే
తాను ఏమి విత్తుతాడో ఆ పంటే కోసుకున్నవాడుగా ఉన్న కారణాన్ని బట్టి ఇదే సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో కుక్క సాగు చచ్చిన సౌలును మనం చూడవచ్చు. ఏం చేశాడు? తన సేవకుడు తనను చంపకపోయిన కారణాన్ని బట్టి ఆ సున్నత లేని ఫిలిష్తీయులు వచ్చి నన్ను చంపి అపహాస్యము చేయకుండానట్లుగా ఏం చేయమంటున్నాడు? నీవు నన్ను చంపమంటున్నాడు. అయితే వాడు భయపడి అతన్ని చంపకుండా ఉన్న కారణాన్ని బట్టి ఏం చేశాడు? ఇక్కడ 31:4 సున్నతి లేని వీరు వచ్చి నన్ను పడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములు మోయవారితో చెప్పగా అతడు భయం చేత అలాగూ చేయని వెళ్ళకుండాను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమైన తన ఆయుధములు మోయేవాడు తానును తన కత్తి మీద పడిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ రీతిగా మరి రాయబడింది కదా సౌలును గురించి. ఏమని రాయబడింది? మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకోవటానికి వచ్చి గొల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులు తాను ఎలాగైతే ఆ యాజకులను 85 మందిని చంపాడు కనికరం లేకుండా, అలాంటి చావే ఈ సౌలు కూడా తెచ్చుకుని తనతో కూడా నీతిమంతులైనటువంటి తన కుమారుల సౌలు కూడా ఈ సౌలు కారకుడైన వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అప్పుడు వాళ్ళు అతని తలను ఛేదించి ఆయుధములు తీసుకుని తమ బొమ్మల గుడిలో జనులలో జయ వర్తమానము తెలియజేయుటకై ఫిలిష్తీయుల దేశంలో నదు దిశలా వాటిని పంపిరి. అట్లు మరియు వారు అతని ఆయుధమును అస్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేతాను పట్టణపు గోడకు తగిలించిన వాడు. ఎంత అవమానమో కదా! ఆ రీతిగా ఆ సౌలు చేసిన అవిధేయతను బట్టి తాను మరణం కావాల్సి వచ్చింది. అయితే ఇక్కడ దావీదు చేసినటువంటి ఆ బుద్ధిహీనమైన పనిని బట్టి ఇక్కడ వ్రాయబడింది కదా, ఏమని? అక్కడ ఎంతమంది ఏఫోదు ధరించినటువంటి, ఇక్కడ 19వ వచనం 22:19 మరియు అతడు యాజకుల పట్టణంలో నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసిన మగవారినేమి ఆడవారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎడ్లనేమి గార్భమేమి గొర్రెలను అన్నిటిని కూడా ఇవన్నీ ఏం చేసినాయి? సౌలుకి ఏమైనా చేసినాయా? ఏమి చేయలేదు. ఎందుకు? ఎపోదు ధరించుకున్న ఆ 85 మందిని చంపినప్పుడు ఆ పాపం చల్లారొచ్చు కదా. అయితే అది ఎంత మాత్రము కూడా కనుక వారి గ్రామాలను కూడా ఏం చేసిన వాడుగా ఉంటున్నాడు? ఈయన తగలబెట్టిన వాడుగా ఉంటున్నాడు. వాటిని అన్నింటినీ కూడా హతము చేసిన వాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, ఆ రీతిగా దావీదు యొక్క ఆ కొద్ది అయినటువంటి ఆ బుద్ధిహీనతను బట్టి తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. తన మనసును నమ్ముకున్న కారణాన్ని బట్టి ఆ బుద్ధిహీనమైనటువంటి ఆ పనిని బట్టి ఆయన ఆ రీతిగా నష్టపోవాల్సి తాను నష్టపోవటమే కాదు కానీ యాజకుల సావుకు కూడా కారణమైన వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అంత మాత్రమేనా? వీటిని బట్టి ఆయన ఏమైనా తాను మనసును స్థిరపరచుకున్న వాడుగా ఉంటున్నాడా? రండి, దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి వచనంలో కూడా ఇక్కడ ఆయన కూడా తాను రాజుగా స్థిరపరచబడిన తర్వాత ఏమైనా బుద్ధిగా ప్రవర్తించాడా? ఎంత మాత్రం ప్రవర్తించగా ఏం చేసిన వాడుకుంటున్నాడు? 21 మొదటి నుంచి చదువు. తర్వాత సాతాను ఇజ్రాయేలుకు విరోధముగా లేచి ఇజ్రాయేలును లెక్కించుటకు ఎవరు ప్రేరేపించారు? ఇక్కడ సాతాను వట్టిగా ప్రేరేపిస్తాడా? వాడి వలన ఏమన్నా అవుతుందా? దానికి వివరణగా 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో 2వ సమూయేలు 24 మొదటి దగ్గరగా చదువు.
ఎవరి కోపము? యెహోవా కోపము ఇశ్రాయేలు మీద ఎందుకు రగులుకుంది? వాళ్ళు బుద్ధిహీనమైన పనులు చేస్తూ, వాళ్ళ రాజు దావీదు కూడా బుద్ధిహీనమైన పని చేస్తూ వచ్చిన కారణాన్ని బట్టి. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనక ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యోధా వారిని లెక్కించమని ఆయన సాతాను ప్రేరణ బట్టి అని దినవృత్తాంతంలో సాతాను ప్రేరణ కూడా ఎవరిని బట్టి వ్రాయబడుతుంది? దేవుడు అనుమతి ఇస్తేనే సాతాను ప్రేరేపణ. మనకు తెలుసు కదా, యోబును మరి శోధించడానికి ఎవరి అనుమతి తీసుకున్నాడు? దేవుని అనుమతి లేకుండా దేవుని బిడ్డలను మరి శోధించడానికి వాడికి ఏమాత్రము కూడా అధికారం ఉన్నది. ఎందుకు? ఆయన మన చుట్టూ కంచి వేసి ఆ రీతిగా కాపాడేవాడిగా ఉన్న కారణాన్ని బట్టి మన అవిధేయత బుద్ధితో మన కంచెని, ఆయన వేసిన కంచెని మనము చెరిపి వేసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ సాతానికి మనలను అప్పగించేవాడు. ఇక్కడ ఈ దావీదు కూడా అట్టి బుద్ధిహీనంగా, ఏమిటి బుద్ధిహీనంగా ప్రవర్తించింది? ఇదే 11వ అధ్యాయంలో చూసినట్లయితే, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాడో మనకు తెలియజేయబడుతుంది. ఎందుకు? వసంతకాలమున రాజుల యుద్ధములకు బయలుదేరు సమయంన దావీదును యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదుని గురించి ఏమైనా వ్రాయబడింది? అయితే దావీదు యెరూషలేమునందు, అయితే ఈ వసంతకాలంలో రాజులు ఏం చేయాలంట? యుద్ధమునకు వెళ్ళాలి. అయితే ఈయన వెళ్ళాడా? తన కింద ఉన్నటువంటి సైన్యాధిపతిని, ఆ సైనికులను పంపించిన వాడు. సరే, తాను ఇంటికాడ ఉండి ఏమన్నా బుద్ధిగా ఉన్నాడా? ఏమాత్రం బుద్ధికి లేకోకుండా అయ్యగారు తిని తాగి లేచి ఏం చేశాడంట? చూసినట్లయితే 2వ వచనంలో, ఒకానొక దినమున ప్రొద్దుగుంకి వేళ దావీదు పొద్దుగుంకే దాకా ఎందుకు పడి ఉండాల్సి వచ్చింది? ఈయన గురించి రాయబడింది కదా, ముమ్మారు ప్రార్థన చేసేవాడని, ఉదయము సాయంకాలము మధ్యాహ్నము కూడా ఈయన ప్రార్థన చేసేవాడని, దినానికి 7 మార్లు ప్రార్థన చేసేవాడని మరి రాయబడింది కదా. అయినప్పటికీ కూడా ఈయన ఏం చేశాడంట? ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచుండగా పైనుండి చూస్తుండగా స్నానము చేస్తున్నాక, ఈ సంగతులన్నీ మనకు తెలుసు కనుక అవన్నీ వివరించుకోవక్కర్లేదు. అయితే ఆ స్త్రీని చూసి ఆయన ఏమన్నా కన్నులు తిప్పుకున్నాడా? ఎంత మాత్రము కన్నులు తిప్పుకొనలేదు ప్రియులారా. యోబు ఏమని వ్రాస్తాడు? 30వ అధ్యాయంలో, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటూ ఉన్నాడు. ఎట్లా నిబంధన చేసుకున్నాడంట? కన్యకను నేను ఎలాగూ చూతును అని ఆయన తన కన్నులతోటి నిబంధన. 31వ అధ్యాయంలో యోబుని గురించి ఏమైనా వ్రాయబడింది? నేను నా కన్నులతో నిబంధన చేసుకోండిని కన్యకను. ఈమె కన్యక కాకపోయినప్పటికీ కూడా పరస్త్రీ గనక మరి దావీదు కూడా ఏం చేయాలి? తన కన్నులతో నిబంధన చేసుకోవాల్సిన వాడుకుంటున్నాడు. అందుకనే 119వ కీర్తనలో కూడా కీర్తనాకారుడు అదే తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడు? 119వ కీర్తనలో చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ? నీ ఎదుట నేను పాపము చేయనుకున్నట్లుగా నీ వాక్యమును నా హృదయంలో భద్రపరుచుకొని ఉన్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన ఎదుట పాపము చేయకుండానట్లుగా ఏం చేయాలి? ఆ వాక్యమును దాన్ని జాగ్రత్తగా చూసుకొని, అందుకనే ఇక్కడ 11వ వచనంలో 119 ఏమంటున్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు
నా హృదయంలో ఏం చేస్తున్నట్టున్నాడు? ఆ వాక్యమును ఉంచుకొని వాడుగా ఉంటూ ఉన్నాడు. అట్లు ఆ వాక్యమును ఉంచుకుంటే అదేమవుతుంది? మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగుగా ఉండేదిగా ఉంటున్నది. ఆ రీతిగా మనం ఏదైనా కుడికైనా ఎడమకైనా తిరిగిన ఎడల ఇదే త్రోవ, దీనిలో నడువుడని మన బుద్ధిహీనతను మనకు తెలియజేసేదిగా ఉంటున్నది ప్రియులారా. కనుకనే ఆ వ్యర్థమైన వాటిని ఇక్కడ ఇదే అంటున్నాడు కీర్తనకారుడు 37వ వచనంలో 119లో ఏమంటున్నాడు? ఇక్కడ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము, నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అంటున్నాడు. మరి ఇక్కడ సామాన్యంగా ఇది చెప్పే జనులందరూ ఏమంటారు? దావీదు ఈ కీర్తనలు అన్నీ దావీదు రాయలేదు, కానీ సగం కీర్తనలు మాత్రమే రాశారు. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారము ఈ కీర్తన నా తెలివితో చెప్పలేదు, కానీ ఎజ్రా కీర్తనగా బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. ఎందుకు ఇంత జ్ఞానము ఆ ఎజ్రాకు తప్ప? ఎజ్రా ఎవడని రాయబడింది? ఆయన శాస్త్రి, ధర్మశాస్త్రం అంతటిని కూడా బోధించటానికి మోషే తర్వాత ఆయనే అంత జ్ఞానము గలవాడు కనుక ఈ ఎన్ని వచనాలు ఉంటున్నాయి? 119వ కీర్తనలో చూసినట్లయితే 176 వచనాలు కూడా ఎంతో జ్ఞానము గలవి. ఆయన ధర్మశాస్త్రాన్ని గురించి, ఆయన వాక్యం కూడా ధర్మశాస్త్రమే కనుక ఆ వాక్యాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి అంత తేటగా ఆయన వివరించిన వాడుగా. అందుకనే ఇక్కడ 37వ వచనం అందరం కలిపి చదువుకుంటే మంచిది కదా. 119వ కీర్తన 37వ వచనం ఏమంటున్నాడు? ఇక్కడ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకుంటకు నన్ను బ్రతికింపము. మరి అలాంటి లేఖనాలన్నీ ఈయన ఎరిగినవాడు ఈయన కూడా ఏమైనా ఈయన తన దృష్టిని మరల్చుకున్నాడా? ఎంత మాత్రము మరల్చుకొని పోగా ఆమెను ఎవరామె? తనకు అత్యంత నమ్మకస్తుడైనటువంటి, తన ప్రాణానికి తెగించి తాను వెళ్ళవలసిన యుద్ధంలో పోరాడుతున్నటువంటి ఆ సైనికుని భార్యను ఆయన మోహించిన వాడుగా. ఎంత బుద్ధిహీనమైన పరిస్థితో కదా. తన బుద్ధిని నమ్ముకున్నవాడు శ్రమల పాలవుతాడని వ్రాయబడినట్లుగా ఆయన ఆ రీతిగా ఆ ఊరియా యొక్క భార్యను తనకు భార్యగా చేసుకోవటానికి ఇంకా ఏం చేశాడు? ఆమెని తన సన్నిధికి రప్పించుకోవటమే మాత్రమే కాదు, కానీ ఆమె గర్భవతి అయిందని తెలిసినప్పుడు ఏం చేస్తాడు? ఊరియాని ఏదో చేసి ఇంటికి పంపించాలని చూసినప్పుడు ఊరియా ఏమంటాడు? నేను అలాంటి వాడిని కాదు, నా యజమానుడైనటువంటి ఎవరు? యోవాబును నా తోటి సైనికులందరూ కూడా అక్కడ దండులో యుద్ధంలో ఆ రీతిగా కష్టపడుతూ ఉండగా నేను వెళ్ళి నా భార్య దగ్గర పడుండటానికి నేను అలాంటి వాడిని కాను అని ఈ రాజుతో అంత నిష్కర్షగా, అందుని బట్టి అయినా తాను బుద్ధి తెచ్చుకోవాలి కదా. అయినప్పటికీ కూడా ఏం చేశాడు? అతని చేతి మరణ శాసనం రాయించి యోవాబుకు పంపించిన వాడు ఉంటున్నాడు. యుద్ధంలో ఇతన్ని ముందు పెట్టి చంపించమని. ఎందుకు? ఇతను బతికుండగా మరి తాను చేసిన కార్యం బయటపడితే మరి రాజే ఇలాంటి దుర్మార్గమైన కార్యాలు జరిగించాడని జనులందరూ కూడా ఇస్సి అని రాజును దూషిస్తారని చెప్పి అతన్ని కూడా చంపేస్తే ఆ విధవరాల్ని తాను తెచ్చుకుంటే తాను ఎంతో ఘనత పొందిన వాడు జనులందరూ ఏమని గణపతి. ఎందుకు? ఆ విధవరాలను చేర్చుకుని ఈ దావీదు ఎంతో మేలు చేశాడని జనులు చెప్పుకుంటారనే కారణాన్ని బట్టి ఏం చేశాడు? తనకంటే నీతిపరుడైనటువంటి, ఎన్నో రెట్లు నీతిపరుడైనటువంటి ఆ ఊరియా సావుకు కూడా ఈ దావీదు కారణమైన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి అది ఏదో నేను దాచేసుకున్నానులే అనుకున్నాడు. అయితే ఏమైనా దాగుతుందా? యెహోవా
కను దృష్టిని కప్పడానికి ఏమాత్రం ఎవరికైనా సాధ్యమైనదిగా ఉంటున్నదా? అందుకనే ఈ జ్ఞాని అయిన సొలొమోను అదే తెలియజేస్తూ ఉన్నాడు. సామెతలు 15:11 ఏమంటున్నాడు? ఇక్కడ పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుతున్నవి, నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనబడును కదా అంటుంది. నరుల హృదయము మరి తేటగా ఆయనకు, అందరి హృదయములు ఎరిగినటువంటి దేవుడు. కనుకనే ఈయన బుద్ధి తెచ్చిన తర్వాత ఆ 139వ కీర్తన రాసి ఉండవచ్చు. ఎప్పుడు? ఈయనకి బుద్ధి వచ్చిన తర్వాత. బుద్ధిహీనుడిగా ఉన్నప్పుడు ఆ రీతిగా ప్రవర్తించాడు. బుద్ధి వచ్చిన తర్వాత ఏమని రాశాడు? ఇక్కడ 139వ కీర్తనలో, చీకటి అయినది నీకు చీకటి కాకపోను, రాత్రి అయినది నీకు కాకపోనంటూ ఇక్కడ 2వ వచనం చూసినట్లయితే, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ బాగుగా నీవు తెలుసుకో. ఇదంతా మనకు సమయం లేదు, కానీ ఇది ఎప్పుడు రాసినాడు కీర్తన? ఈయన తనకు బుద్ధి వచ్చిన తర్వాత. బుద్ధిహీనుడిగా ఉన్నప్పుడు అది మాసిపోతుందిలే అని చెప్పి ఆ రీతిగా అనుకొని ఉండవచ్చు. అయితే ఇదే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి నాతాను ప్రవక్త ఆయన బుద్ధిహీనతను బయట పెట్టినప్పుడు అప్పుడు అయ్యగారికి పశ్చాత్తాపం వచ్చింది. 12:13 ఏమంటున్నాడు? నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లుగా యెహోవా నీ పాపమును పరిహరించును అంటున్నాడు. నీవు చావకుండానట్లుగా ఏం చేశాడు దేవుడు? కృపగల దేవుడు కనుక ఆయన పాపమును పరిహరించిన వాడిగా ఉంటున్నాడు. అయితే పరిహరించి నా దాసుడే అని ఏమన్నా ఊరుకున్నాడా? ఎంత మాత్రము కూడా ఆయన ఊరుకునే దేవుడు కాదు. ఆయన ఎంత మాత్రము అన్యాయస్తుడు కాదు ప్రియులారా. ఆయన అన్యాయం చేయట అసంభవం అని రాయబడి ఉన్నది. కనుక ఆయన ప్రవక్త ద్వారా ఏమని హెచ్చరిస్తున్నాడు? 14-15 వచనాల్లో, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు. ఎందుకు? యెహోవా చేసింది దావీదైతే దేవుని ఎందుకు దూషిస్తారో, ఈ దినాల్లో మనల్ని బట్టి కూడా దేవుని నామం ఎంతో దూషణ పాలయ్యేది కూడా. ఎందుకు? వాళ్ళు బైబిల్ పట్టుకుని మరి ఆదివారాలు ఆయా రీతులుగా మరి మందిరాలు కానీ వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఈ రీతిగా ఉంటాయి, ఆ రీతిగా ఉంటాయని మనల్ని బట్టి దేవుని నామము దూషించు. అందుకని వ్రాయబడింది కదా, పౌలు అంటాడు, మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడేదిగా ఉంటున్నది అంటూ ఉన్నాడు. ఎక్కడ? బైబిల్ గ్రంథంలోనే కదా. రండి, రోమాపత్రికలో ఆ మాటలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? మిమ్మల్ని బట్టియే కదా. ఎక్కడ? 2:24 రోమాపత్రికలో ఏమంటున్నాడు? ఇక్కడ రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా. ఎవరిని బట్టి? నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుని నామము ఘనపరచబడాలి. కానీ ఈ దావీదు మహారాజు వలె మరి మన వలె ఆయన నామం ఎంత మాత్రం కూడా దూషింపబడకూడదనే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి ఈ సంగతులన్నీ కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులు తప్పు చేసినప్పటికీ, మరి ఆ దేవుని యందు భయభక్తులు లేని వారు తప్పు చేసినప్పటికీ ప్రతిదీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథములు ఆయన లిఖింపజేస్తూ వచ్చాడు. ఎందుకు? ఇక్కడ వ్రాయబడింది కదా, వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది అంటూ, ఎందుకు దూషింపబడేదిగా ఉంటున్నదో కూడా ఇక్కడ 10వ అధ్యాయంలో ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఏమని?
మనలను బట్టి ఆయన నామము దూషింపబడకుండా ఉండాలని ఆయన మనలను ప్రేమించి ఏమంటున్నాడు? కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమంటున్నాడు? ఇక్కడ సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలగటానికి శోధనలో తప్పించే మార్గం మనకు తెలియజేస్తాడు. అందుకనే ఇది అధ్యాయం 11వ వచనంలో ఇవన్నీ కూడా దేనికి వ్రాయిస్తున్నాడు అంటే దేవుడు ఆ శోధనను తప్పించడానికి వాటికని రాస్తూ ఇక్కడ అందరూ కలిపి చదువుకుందాం. 1వ కొరింథీ పత్రిక 11:10. ఎందుకు? మీరు బైబిల్ తీయపోతే నిద్రపోయేవారుగా ఉంటారని ఈ 11వ అప్పుడప్పుడు మీలో కథలకి రావాలని ఎలాగో అందరం చదివి చదువుకుందాం. ఇది కొరింథీ పత్రిక 10:11 వచనం. ఈ సంగతులు దృష్టాంతరముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి. ఏ సంగతులు? మన పితరుల దినాల్లో, నేటి దినాల్లో, మరి అపొస్తలుల కార్యాల్లో కానీ వీటిల్లో కానీ జరిగిన కార్యాలన్నింటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మనిషిని ప్రేరణ వల్ల కలిగిందా? అందుకని పేతురు పత్రికలో మనము బైబిల్ పట్టణంలో మరి వారం వారం చదువుకుంటున్నాం కదా. 2వ పేతురు పత్రికలో ఏమని చదువుకుంటున్నాము? తీసిన వాడు చదవండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహింపవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై ఈ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ప్రతి ఒక్క మాట ఎవరి వలన రాయబడింది? దేవుని ప్రేరేపణ వలన రాయబడుతూ వచ్చింది. కనుకనే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి ఈ సంగతులు. అయితే దావీదు వాటినన్నింటినీ ఎరిగి కూడా తన మనస్సును అదుపులో పెట్టుకొనలేక ఆయన చేసిన కారణాన్ని బట్టి ఇక్కడ నాతాను ప్రవక్త ఏమని అంటున్నాడు? 2వ సమయాలు 12:14-15లో అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసేది గనక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా సత్యనని దావీదు అంత మునిపే తీర్పు తెచ్చాడు కదా. ఏమని? ఆ గొర్రెకు బదులుగా 4 ఎందుకు ఆ చేసిన కార్యం తానే ఎరక్క ఏమని తీర్పు తెచ్చాడు? ఆ గొర్రెకు బదులుగా 4 గొర్రెలను. అయితే ఈ బిడ్డకు బదులుగా దావీదు కుటుంబంలో ఎంతమంది కుమారులు చనిపోయారు? ఒక్క ఊరియాని చంపించిన కారణాన్ని బట్టి బెత్షెబాకు పుట్టిన బిడ్డ చనిపోయాడు, అలాగే ఆమోను చంపబడ్డాడు, అలాగే అబ్షాలోము చంపబడ్డాడు, ఇంకా అదోనియా కూడా చంపబడిన వాడు. 4 కుమారులు కూడా ఈ 12వ అధ్యాయం రాక మునుపు వరకు, ఈ 11వ అధ్యాయానికి రాక మునుపు వరకు దావీదు ఏమాత్రమైనా క్షేమముగా బతికాడేమో కానీ ఈ 11వ అధ్యాయానికి వచ్చి ఈ చెడు పని చేసిన కారణాన్ని బట్టి ఆయన జీవితంలో ఏమాత్రమైన సుఖాన్ని అనుభవించిన వాడికి ఉంటున్నాడా? ఎంత మాత్రము లేదు ప్రియులారా. దాని గురించి ఆయన వ్రాసుకుంటూ ఉన్నాడు. ఏమని వ్రాసుకుంటూ ఉన్నాడు? మనకు కీర్తనలో చూసినట్లయితే 6వ కీర్తనలో ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఏమని? 6వ వచనం నుంచి, నేను మూలుగుచు అలచి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేస్తున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతున్నది, విచారము చేత నా కన్నులు గుంటబడుగుచున్నావు. ఎందుకు? పడక కొట్టుకొని పోవాలంటే ఎన్ని కన్నీరు కావాలి? ఇక ఆ దినం నుంచి ఆయన ఏమాత్రము కూడా నెమ్మదిగా విశ్రమించి ఉండకపోవచ్చు ప్రియులారా.
ఆ 11వ అధ్యాయం వచ్చే వరకు ఆయన ఎంతో మరి తన జనులను పరిపాలించిన వాడుగా ఉన్నాడు. కానీ 2వ సమూయేలు 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే తన బుద్ధిహీనతను బట్టి తాను రాజు అయ్యుండి కూడా చేయకూడని వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. అలాంటి కారణాన్ని బట్టి తన జీవిత దినములన్నీ కూడా ఆయన దుఃఖింపవలసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అంత మాత్రమేనా? ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇదే సమయంలో సాతాను ప్రేరణ బట్టి ఏం చేశాడంటే ఆయన జనులను లెక్కించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ జనులను లెక్కింపవద్దని ఇక్కడ యోవాబు ఎంతగానో ఈ సమూయేలు గ్రంథంలో చూడవచ్చు. ఆ దినవృత్తాంతముల గ్రంథంలో కూడా ఇదే వచనాలను మనం చూడవచ్చు. మనకు సమయం లేదు, కానీ ఇక్కడ యోవాబు ఏమని తెలియజేస్తున్నాడు? 24:3 2వ సమూయేలులో యోవాబు జనుల సంఖ్య ఎంత అయినను నా ఏలినవాడను రాజువునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 అంతలు ఎక్కువ చేయను అని వాయినది. నా ఏలినవాడవును రాజువునకు నీకు ఈ కోరిక పట్టనయ్యేలా అయినను రాజు మాట చెల్లక. ఎందుకు? రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా ఎంత మాత్రం. ఈ యోవ ఎవరు? ఆయన చేతికి ఉన్నటువంటి సైన్యాధిపతి కనుకనే ఆ కారణాన్ని బట్టి మరి జనుల మీదకి ఎంతో గొప్ప కీడు వస్తుందని ఆ జనసంఖ్య వ్రాయించవద్దని ఆయన చెప్పినప్పటికీ కూడా ఏం చేసినాడు? రాజు మాట చెల్లక ఎవరి మాట చెల్లింది? ఈ దావీదు మాటే చెల్లినట్లుగా మనం చూస్తున్నాం. రాజు మాట చెల్లకుండా ఎవరి మాట చెల్లిందంట? ఈ దావీదు మాటే చెల్లినట్లుగా ఇదే దినవృత్తాంతంలో 21వ అధ్యాయంలో కూడా చూడవచ్చు. ఎందుకు? ఇక్కడ యోవాబు హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ కూడా 3వ వచనంలో ఏమంటున్నాడు ఈయన? 1వ దినవృత్తాంతంలో 21:3 అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్నంతకంటే 100 అంతలు ఎక్కువ మంది చేయను గాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇజ్రాయేళ్లకు శిక్ష కలుగునని ఏం చేశాడు? ఈ శిక్ష కలగక మునిపే యోవాబు జ్ఞానము కలిగి ఇట్లా జనులను లెక్కించితే ఆ జనుల మీదకు శిక్ష కలుగుతుంది అని చెప్పినప్పటికీ కూడా ఏం చేయబడి వాడుకుంటున్నాడు? అది దావీదు దృష్టికి దావీదు అందుకని అది ఆ రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండను కనుక అతడు లేచి బెన్యామీను గోత్ర సంబంధం ఆ సంఖ్యలో చేర్చలేదు అనగా ఈ కీడు బెన్యామీనుల మీదకి రాబడి. ఎందుకు? తాను బెన్యామీను గోత్రికుడు కనుక ఆ వారిని లెక్కింపకుండా మిగిలినది వారిని లెక్కించి జనసంఖ్య తీసుకుని వచ్చి అప్పచెప్పిన వారుగా ఉంటూ ఉన్నారు. 5-6 వచనాల్లో చూసినట్లయితే. అయితే ఇక్కడ 8వ వచనానికి వచ్చేటప్పటికి అప్పుడు రాజుకి జ్ఞానోదయం కలిగింది. ఏమంటున్నాడు? నేను ఈ కార్యము చేసి అధిక పాపము, సౌలు కూడా తన జీవితంలో పాపము చేయటము, ఇదిగో నేను పాపము చేసినని ఒప్పుకుంటాం. అందుకని వ్రాయబడింది కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రమే దేవుని. ఇక్కడ ఈయనేమైనా వాటిని విడిచిపెట్టాడా? ఎంత మాత్రమో లేదు ప్రియులారా. అందుకనే ఆ జనుల మీదకి, ఆ రాజ్యం మీదకి ఈ ఆపదను ఆయన బుద్ధిహీనతను బట్టి ఇక్కడ ఆయన తీసుకుని వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎవరు? ప్రవక్త ద్వారా దేవుడు ఏమని తెలియజేస్తూ ఉన్నాడు? 10వ వచనం నుంచి వచ్చేటప్పటికి ఇదే దినవృత్తాంతంలో 21:10 ఏమంటున్నాడు? నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా,
3 విషయంలో నేను నీ ఎదుట నుంచుతున్నాను. వాటిలో ఒకదాన్ని నీవు కోరుకోండి అలా దాన్ని నీకు చేయదును. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లను, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముగా నీవు వారి ఎదుట నిలవకుండా నశించిపోవుట, 3 దినముల పాటు దేశమునందు యెహోవా కత్తి అనగా తెగులు నీళ్ల చెట్టు చేత యెహోవా దోత ఇజ్రాయేల్ దేశమంతటా నాశనము కలుగజేయుట అని వీటిలో ఒకదాన్ని నీవు కోరుకోమని యెహోవా సెలవిస్తుంది. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వను. దాన్ని అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతుల్లో పడుట కంటే ఆయన చేతిలో పడుదును గాక అని. ఎందుకు 3 నెలలు ఆ శత్రువు దగ్గర నుండి పారిపోతే జనులు రక్షింపబడేవారే కదా. అయినప్పటికీ కూడా దానికి ఒప్పుకొనక ఇదేనికి ఒప్పుకుంటున్నాడు, నేను దేవుని చేతిలోనే పడుదును అని చెప్పినప్పుడు ఇజ్రాయేల్ మీదకి తెగులు పంపగా ఇజ్రాయేల్లో 70,000 మంది. ఎంతమంది? అక్కడ ఆ బుద్ధిహీనతను బట్టి ఎఫోదు ధరించినటువంటి 85 మంది చావుకు ఈ దావీదే కారకుడైన వాడుకుంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే అమాయకులైనటువంటి ఆ ప్రజలు ఒకళ్ళ ఇద్దరు ఎంతమంది సావు కారకుడయ్యాడు? 70,000 మందికి సావుకి కారకుడైన వాడుగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. అయితే ఆ నాశనాన్ని గురించి దేవుడే సంతాపపడ్డాడు. అది ఎరిగిన దావీదు ఏమంటున్నాడు? నేను దేవుని చేతిలోనే పడుతున్న కారణాన్ని బట్టి 15 వచ్చి యెరూషలేము నాశనం చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనం చేస్తుండగా యెహోవా చూసి ఆ చేటు విషయమై సంతాపమంది నాశనం చేయి దొత్త చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత యోబూసీడైన వర్ణము కలగ. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశం మధ్య నిల్చు వరదీసిన కత్తి చేత పట్టుకొని చాచిన కనబడెను. అప్పుడు సాష్టాంగపడి అప్పుడు ఏమంటున్నాడు అయ్యగారు? 17వ వచనంలో అందరం కలిపి చదువుకుందాం. 17వ వచనం, దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞించిన వాడను నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే కదా, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నా దేవుడైన యెహోవా బాధ పెట్టు నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండి నిమ్మని. ఇప్పుడు జ్ఞానోదయమైంది అయ్యగారు. ఎప్పుడు? 70,000 మంది చనిపోయినారు. వారందరి సావుకి నేనే కారణం కదా ప్రభువా దేవా, ఈ కీడు నా మీద నా ఇంటి వారి మీద ఉండనిమ్మన్నప్పుడు దేవుడు కృపగలవాడు కనుక ఏమైనా దావీదు ఇంటి వారికి ఆ శిక్ష రప్పించాడా? ఇక చాలు, నీ కత్తి వరలో పెట్టమని ఆ సంహారకునికి ఆయన తెలియజేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే రాయబడింది కదా ఏమని? తన బుద్ధిని నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, ఇంకా వారికి తన స్వబుద్ధిని అనుసరించి నడుచు వారికి ఏమొస్తుందంట? శ్రమలు విస్తరించేవిగా ఉంటున్నాయి ప్రియులారా. అందుకనే ఇదే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు కదా, మనకు తెలుసు 3వ సామెతలో 5వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? నీ స్వబుద్ధిని ఏం చేసుకోకూడదు? మన స్వబుద్ధిని అంత మాత్రం కూడా మనము ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి
చెడుతనమును విడిచిపెట్టుము. చాలు. ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ చెడుతనమును విడిచిపెట్టవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. మనం చూసినట్లయితే ఆ చెడుతనమును విడిచిపెట్టేదానికి ఈ దావీదునకు దేవుడు అట్టి బుద్ధి కలుగజేశాడు కనుక రండి మనం చదువుకున్న లేఖన భాగంలో 1వ సమూయేలు 30వ అధ్యాయంలో చూసినట్లయితే 1వ సమూయేలు 30వ అధ్యాయంలో 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును సంపుదము రండని వాళ్ళు ఏం చేసిన వారికి ఉంటున్నారు? చెప్పుకున్నవారుగా ఉంటున్నారు. ప్రియులారా, కనుకనే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 7వ వచనం, పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడొక అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమిన యెడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చిన వారుగా ఉంటూ ఉన్నారు. దేవుడు కృపగల దేవుడు కనుకనే ఆయన కృప వాత్సల్యం దేవుడు కనుక నేను మనుషుల చేతుల్లో పడు కంటే దేవుని చేతిలోనే పడుదునని దావీదు తీర్మానం చేసుకున్న కారణాన్ని బట్టి తను చుట్టూ ఉన్న వారందరూ కూడా తనను చంపడానికి రాళ్ళు ఎత్తినప్పటికీ కూడా ఏం చేశాడంటే ఈయన తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని ఆయన దగ్గర విచారణ అంటే ప్రార్థన చేసిన వాడుగా ఉంటున్నాడు. చేసిన కారణాన్ని బట్టి ఇక్కడ మనకు హెబ్రోను సంఘాలకు ఇచ్చిన వాగ్దానం, మధ్యలో ఇచ్చినటువంటి వాగ్దానము 30:19 అందరం కలిపి చదువుకుందాం. 1వ సమూయేలు 30:19 ఏమని వ్రాయబడింది? కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకున్న దాన్ని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా ఏం చేసిన వాడుకుంటున్నాడు? దావీదు ఏది తక్కువ లేకోకుండా కూడా దానిని ఆయన సంపాదించుకున్నవాడుగా ఉంటూ ఉన్నాడు. ఏది కూడా తక్కువ లేకోకుండా ఆయన దాన్ని తిరిగి సంపాదించుకున్నాను వ్రాయబడింది. ఇంకా తిరిగి రక్షించను అనేవి వ్రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, ఏమీ తక్కువ లేకుండా ఆయన దాన్ని తిరిగి సమస్తమును సంపాదించుకున్నవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడు ఆయన సుబుద్ధి కలిగి తెచ్చుకున్నాడు. అందుకనే ఈ దావీదుని గురించి వ్రాయబడింది కదా, మనకు తెలిసిన లేఖన భాగమే. ఇదే సమూయేలు గ్రంథం 18 చూసినట్లయితే 18:14లో ఈ దావీదుని గురించి ఏమన్నా వ్రాయబడింది? మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి, ఇప్పుడు ఆయన సుబుద్ధి కలిగి నీవు నేను కూడా అట్టి సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు యెహోవా మనకు తోడుగా రాయబడింది కదా. మన పితరుల గురించి ఆయన యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఎక్కడెక్కడ తోడుగా ఉన్నాడు? ఆయన గుంటలో పడద్రోయబడినప్పుడు తోడుగా ఉన్నాడు. ఇస్మాయిలుకు బానిసగా, మరి ఆ పొతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు. చేయని నేరానికి చెరసాలలో వేయబడి ఇనుము ఆయన కాళ్ళను బాధిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎట్లా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఇంకా చివరిగా ఏమైనా వ్రాయబడింది? ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు కూడా ఆయన తోడుగా ఉన్నవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ మరి దావీదు విషయంలో కూడా ఆయన గురించి వ్రాయబడింది. ఎట్లు? దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. మరి మనం చూసుకున్నప్పుడు ఆయన సుబుద్ధి ఏమైపోయింది?
అది దుర్బుద్ధిగా మారిన కారణాన్ని బట్టి, స్వబుద్ధిగా మారిన కారణాన్ని బట్టి, తన బుద్ధిని నమ్ముకున్న కారణాన్ని బట్టి, ఆ బుద్ధిహీనముగా ప్రవర్తించినటువంటి ఆ కారణాన్ని బట్టి ఆయన ఏమైపోయిన వాడికి ఉంటున్నాడు. ఆ రీతిగా ఆయన ఎన్నో ఇరుకులు ఇబ్బందుల ద్వారా వెళ్ళటం మాత్రమే కాదు, కానీ మరో 6వ కీర్తనలో చూసినట్లుగా ఆయన బుద్ధిహీనతను బట్టి ఆయన జీవితకాలం అంతయు కూడా ఆ 1వ సమూయేలు 10వ అధ్యాయం వరకు ఆయన ఏ రీతిగా సుఖముగా జీవించాడో, కానీ 11వ అధ్యాయానికి వచ్చి తాను రాజుల యుద్ధం చేయవలసిన కాలంలో యుద్ధానికి వెళ్లకుండా ఏం చేశాడంటే, అయ్యగారు పొద్దుగుంకి వేళ లేచి ఆ మెద్ది మీద నడుస్తూ ఆయన చూడరాని దృశ్యం చూడటం మాత్రమే కాదు, కానీ తన మనస్సును అణుచుకొనలేక, తన మనస్సును అణుచుకొనలేని వాడు అలాంటి వాడిని చదువుకున్నాం సొలొమోను సామెతల్లో బుద్ధిహీనుడు. ఆ బుద్ధిహీనతగా ఆయన చేసిన కారణాన్ని బట్టి ఈ 6వ కీర్తన అంతా కూడా ఆయన ఆ రీతిగా రాసుకుంటూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు 6వ కీర్తనలో, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నన్ను కరుణించమంటూ ఇవన్నీ మనకు సమయం లేదు, కానీ ప్రాణము బహుగా కృంగి ఉన్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణ పొందువంటూ ఇంకా ఏమంటున్నాడు ఈయన, నీ కృపను బట్టి నన్ను రక్షించమంటున్నాడు. 51వ కీర్తనలో మనకు తెలుసు కదా, ఇది బెత్షెబా దగ్గరికి వెళ్ళబడిన కీర్తన రాయబడుతూ ఉంది. అప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ 7వ వచనం, 51వ కీర్తన 7వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ ఈయన, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే తెల్లగా నున్నట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అంటున్నాడు. అప్పటి వరకు ఏమైనా ఉత్సాహ సంతోషాలు ఆయన విడిచిపోయిన కారణాన్ని బట్టి ఉత్సాహ సంతోషములు నాకు మరలా దయచేయమంటూ నా దోషములన్నింటినీ తుడిచివేయము, నా పాపములకు విముఖము కమ్ము అంటూ నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా, అప్పటి వరకు ఆ స్థిరమైన మనసు లేని కారణాన్ని బట్టి ఆ చంచల బుద్ధితో ఆయన చేసినటువంటి వాటిని అన్నింటిని కూడా అక్కడ ఒప్పుకుంటూ ఇక్కడ 17వ వచనానికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులో, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువాడవు కావు అంటూ, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అంటూ ఇక్కడ 11వ వచనానికి వచ్చేటప్పుడు ఏమంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి. ఇవి అన్నీ మర్చిపోయినప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి, ఈ 11వ వచనం, నా బుద్ధిహీనతను బట్టి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమని మనం ఆయన సన్నిధిలో విరిగి నలిగిన మనస్సుతో మనం ఆయన వేడుకునేలా దావీదుకు ఆ శాశ్వతమైనటువంటి ప్రేమ చూపించినటువంటి ఆ దేవుడు ఎలాంటి వాడు, నిన్న నేడు ఏకరీతిగా ఒక్కటే రీతిగా ఉన్నటువంటి దేవుడు. నీ పట్ల నా పట్ల కూడా అట్లు కరుణ చూపి ఆ రీతిగా మన పాపములన్నిటిని కూడా పరిహరించి ఏమంటున్నాడు, ఇక మీ పాపములు ఎన్నటికీ కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను, వాటిని నా వీపు వెనుక సముద్ర అగాధంలో. అట్లు దావీదు పాపములు పరిహరించిన దేవుడు నీ పాపం నా పాపం ఎప్పుడైతే మనం విరిగి నలిగిన హృదయంతో అట్లు మనలను మనము పరీక్షించుకొని మనలో ఏమైనా అవిధేయత ఉంటే ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందకుండా వాటిని దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు దేవుని ఎదుట సరి చేసుకొని యోగ్యమైన పాత్రగా యజమానుడు వాడుకోవడానికి అర్హమైన